క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము. యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసి కొనుము. మీరు ఊరకయే అమ్మబడితిరి గదా, రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు. యెషయా 52:1-3. ప్రియులారా, ఇశ్రాయేలీయులు తమ పాపాల వల్ల దేవుని శిక్షను అనుభవించారు. అయితే దేవుడు ఆ పాత్రను వారి చేతిలో నుండి తీసివేసి వారిని హింసించిన వారి చేతిలో పెడతాను అని చెప్పటం దీనిపై అధ్యాయంలో మనం చూడొచ్చు. అంటే ప్రతీకారం తీర్చువాడను నేనే అని ఖండితంగా దేవుడు చెప్తున్నారు. నేస్తమా, మన జీవితాల్లో మనం అనుభవించే శ్రమలు శాశ్వతం కావు. దేవుడు మన కన్నీళ్లను చూస్తారు మరియు సరైన సమయంలో ఆ శ్రమల నుండి మనలను విడిపించి మనకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులకు తగిన తీర్పు తీరుస్తారు. లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము అని దేవుడు అంటున్నారు. అంటే ఇదేదో శారీరకమైన లేవడం కాదు, కానీ ఇది ఒక ఆత్మీయమైన మేల్కొల్పు. బలం అనేది మన సొంత శక్తి కాదు, అది దేవుని శక్తి. పడిపోయిన స్థితిలో ఉన్న సియోను ప్రజలు మరలా దేవుని వైపు తిరిగి ఆయన ఇచ్చే ధైర్యాన్ని ధరించుకోవాలి అని దేవుడు పిలుపునిస్తున్నారు. బైబిల్ నందు వస్త్రాలు అనేవి మనిషి యొక్క స్థితిని తెలుపుతాయి. మురికి వస్త్రాలు అనే పాపపు బానిసత్వంను తీసివేసి పరిశుద్ధత మరియు రక్షణ అనే సుందర వస్త్రాలను ధరించుకోమని దేవుడు కోరుతున్నారు. యెరూషలేము ఇకపై అపవిత్రం కాదని, అది ఇంకా దేవుని నివాస స్థలంగా ఉంటుందని వాగ్దానం చేస్తున్నారు. నీ అవమానం మరియు పాపపు బానిసత్వం అనే ధూళిని దులుపుకొనుము. నీవున్న అట్టడుగు స్థితి నుండి లేచి నేనిచ్చే సింహాసనంపై కూర్చొనుము అని చెప్తున్నారు. మనం ఏమి వెల చెల్లించకుండానే యేసుక్రీస్తు ప్రభువారు తన రక్త క్రయధనంతో మనల్ని కొన్నారు. నేస్తమా, బానిస సంకెళ్లను దేవుడే తెంపివేస్తారు, కానీ ఆ సంకెళ్ల నుండి బయటకు రావాల్సిన బాధ్యత మాత్రం మనిషిదే. అంటే దేవుడు విడుదలనిచ్చాక ఆ పాత అలవాట్లు మరియు బానిస ఆలోచనలు మాని స్వేచ్ఛగా దేవునితో ఉండాలి. నీ గత చరిత్ర ఎంత చేదుగా ఉన్నా సరే నీ భవిష్యత్తును దేవుడు మహిమకరంగా మార్చుతారు. ఆయనే మన విమోచకుడు, రక్షకుడు. మనం నిరాశలో ఉన్నప్పుడు మనల్ని మేల్కొలిపి మన అవమానాలను తొలగిస్తారు. అంతేకాదు, కానీ తన కృపతో నింపి మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడతారు. క్రీస్తు దివ్యనామంలో ఇట్టి కృప మనందరము పొందుకొందుము గాక. ఆమేన్. మరణాత.